విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న విన్నపం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో 100% రైట్ ప్రొడిక్షన్ చెప్పడానికి మనం ప్రయత్నించుతుంటాము. ఇందులో ఎలాంటి రకమైన మతభేదాలు, అదే రకంగా ఎలాంటి రకమైన దాచుకునే విషయాలు అస్సలు ఉండవు. ఒరిజినల్ ఎలా అయితే గ్రహస్థితి ఉందో దాని ఆధారంగానే రాశి ఫలాలు మనం చెప్పడానికి ప్రయత్నించుతుంటాము. అలాగే ఇందులో రియాలిటీ ఉండడం వల్ల చాలా మంది దీనికి సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ ఇంతవరకు గ్రోత్ అయింది. మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీ లైఫ్ లోపలి చాలా చాలా ఉపయోగం తప్పకుండా పడి తీరుద్ది. అని ఎవరైతే పర్సనల్ గా వ్యక్తిగతంగా ఏదైనా చాటింగ్ ద్వారా నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే వాట్సాప్ లో కుదరలేకపోతే ఇన్స్టాగ్రామ్ లోపల ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లోపల నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ చేయండి, మెసేజ్ పెట్టండి. నేను తప్పకుండా దానికి మీకు జవాబు ఇవ్వడానికి నేను ప్రయత్నించుతుంటాను. కుదిరినట్లయితే వారానికి ఒకసారి నేను ప్రీ హోరోస్కోప్ అనలైజ్ కూడా మేము పెడుతుంటాము. అది ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపలనే పెట్టడానికి నేను నిర్ణయం తీసుకున్నా. కాబట్టి ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇంకా ఫాలో అవ్వలేదో వారు కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా కాస్త గ్రోత్ చేయాలని నేను కూడా ఆలోచించడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో కూడా కాస్త నేను యాక్టివిటీ ఎక్కువగా రాబోయే రోజుల్లో చేయబోతున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది చాలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు. జాతకాన్ని ఎలా చూడాలి, మన జాతకం గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఒక తాపత్రయం ప్రతి ఒక్కరికి ఉంటుంటది. మన జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని ఉంటుంటది. అదే రకంగా రాబోయే సమస్యల్ని దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి దాని గురించి కూడా తెలుసుకోవాలని చాలా మందికి తప్పన ఉంటుంటది. కానీ తెలుసుకోవడం ఎలా, దాని జవాబు ఎలా తెలుసుకోవడం అనుకున్నట్లయితే ప్రత్యేకంగా మనం ఒక పుస్తకం నిర్మితం చేయబోతున్నాము. ఇది పుస్తకం ఉండబోతుంది. ఈ విధంగా 40 పేజెస్ మినిమం ఉండబోతున్నాయి. ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా ఇందులో మీ జాతకానికి సంబంధించిన ప్రతి విషయం లోపల అందులో మెన్షన్ చేయబోతుంది. ఈ జాతకం నిర్మితం చేయడానికి 15 రోజులు టైం పట్టుద్ది. ఆ జాతకం నిర్మితం చేయడానికి 15 రోజులు టైం పట్టుద్ది. ఈ రోజు 1 డే అస్సలు కాదు అని కంప్యూటర్ పత్రిక అయితే అస్సలు కాదు. అందులో ప్రత్యేకంగా జాతకాన్ని చూసి జరగబోయే విషయాలు ప్రెడిక్షన్ మనం అందులో చెప్పబోతున్నాము. ఇది లైక్ దట్ మీకు చెప్పాలన్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలా ఉంటదంటే ఒక స్పెసిఫిక్ టైం ఈవెంట్ ఎలా ఉండబోతుంది, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, 10 years ప్రెడిక్షన్ అందులో మనం రాయబోతున్నాం. కాబట్టి ఎవరైతే జాతకాన్ని చేయించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్ కి తప్పకుండా మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్ ఎల్లప్పుడూ మా పైన ఉండడానికి మీరు ప్రయత్నించండి. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం. ఈ రోజు మనము కర్కాటక రాశి వారికి 16th జనవరి నుంచి 31st జనవరి వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా నేను నిర్మితం చేయడం జరిగింది. అని మీ జాతకం లోపల దశాంతర దశ గ్రహస్థితి ఏ విధంగా ఉంది చూసుకొని ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే నేను చెప్పబోయే విషయాల లోపల కేవలం 60 to 70% జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మిగతా 30 to 40% ఏవైతే ఉందో అది మీ జాతకం లోపల ఉన్న గ్రహస్థితి దశ దానికి కూడా విలువ ఉండి తీరుద్ది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రెసెంట్ కర్కాటక రాశి వారికి ఏదైనా ఇబ్బంది నడుస్తుందా అంటే తప్పకుండా నడుస్తుందండి. కర్కాటక రాశి వారికి అందరికీ తెలుసు అష్టమ స్థానంలో ఉన్న శనిదేవుడు చాలా ఇబ్బంది పెడుతున్నారు. అది అందరు కర్కాటక రాశి వారికి తెలిసింది, చూస్తూనే ఉన్నారు. ఈ ఇయర్ ఏదైనా బాగుంటుందా అంటే దాని విషయం తర్వాత మాట్లాడుకుందాము. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ 16 రోజు 15 అంటే 35 16 38 రోజులు ఉన్నాయో చూడండి. ఒక రకంగా చెప్పాలంటే కాస్త కాన్ఫిడెన్స్ పెరగబోతుంది రాబోయే రోజుల్లో కర్కాటక రాశి వారికి. కాన్ఫిడెన్స్ తో పాటు కాస్త బాధ్యత కూడా పెరగబోతుంది. నేను ఇక్కడ మీకు బాధ్యత అని ఎందుకు మాట్లాడాలని మీకు అర్థమవుద్ది, అని ఎందుకని మీకు తర్వాత అర్థమవుద్ది అంటే ఎందుకు ఈ మాట అంటున్నా తెలుసుకోండి. రాశి లోపల కుజుడు ఉన్నాడు, కర్మాధిపతి, అదే రకంగా పంచమాధిపతి ఉన్నాడు, రాశిలో ఉన్నాడు. ఓకే, ధనస్థానం పాపకర్తరి యోగంలో ఉంది. ప్రెజెంట్ ధనస్థానం ప్రెజెంట్ కర్కాటక రాశి వారికి ఏంటంటే డబ్బు ₹1 చేతుల్లో ఆగట్లేదు, రావాల్సిన డబ్బు సరిగా రావట్లేదు. చెప్పుకుంటే పరుగు పోద్దని ఎవరు చెప్పుకోవడం కూడా అనిపించట్లేదు. అలాంటి కండిషన్ లోపల ప్రెజెంట్ కర్కాటక రాశి వారు ఉన్నారు. కానీ మంచి అయ్యే అవకాశం ఉందా అంటే మంచి అయ్యే అవకాశం 16 తర్వాత ఉంది. లాస్ట్ 1 month నుంచి కనుక మీరు పరిశీలించినట్లయితే 15th డిసెంబర్ నుంచి అలా డబ్బు ఎలా ఖర్చు అయిందంటే మీ అనుమానం కూడా ఉండదు. అంటే ఇప్పుడు గుర్తించుకుంటే భయం వచ్చుద్ది అంత ఖర్చు అయింది. 15th డిసెంబర్ నుంచి అలా ఖర్చులు బీభత్సంగా ఖర్చులు అయ్యాయి, బీభత్సంగా. అది మీరు
ప్లానింగ్ ఒకటి చేసుకున్నారు, జరిగింది ఒకటి, ఇంకా అంత వేరే వేరేలా అయిపోయింది. కానీ రాబోయే రోజుల్లో బాగుందంటే బాగుంది, భయపడకండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీ సప్తమ అంటే సారీ మీ ధనాధిపతి ఎవరైతే సూర్యుడు ఉన్నాడో మీ రాశి నుంచి సప్తమ స్థానం లోపల రాబోతున్నాడు. అని 21st తర్వాత కుజుడు మీ రాశి నుంచి ద్వాదశ స్థానానికి వెళ్ళబోతున్నాడు. అప్పుడు మీ ధనస్థానం ఏదైతే ఉంటుందో కాస్త బలంగా ఉంటది, భావ విముక్తం అవుద్ది. అప్పుడు భావ విముక్తం అవుద్ది. కానీ ఒక విషయం తెలుసుకోండి, శుక్రుని దృష్టి ఉండడం వల్ల, శుక్రుడి ఏకాదశాధిపతి అదే రకంగా చతుర్థాధిపతి దృష్టి ధనస్థానం పైన ఉండడం వల్ల డబ్బు వచ్చింది, ఖర్చు అయితే డబ్బు అయింది, నిజంగా ఒప్పుకోండి. మీరు డబ్బు అవసరంకి వచ్చింది ఆ టైంలో. అంటే మీరు బడ్జెట్ వేసుకున్నారు 30,000, ఖర్చు అయింది 60,000, మిగతా 30,000 వేరే ఏదో రకంగా వచ్చేసింది. బడ్జెట్ అనుకున్న కన్నా ఎక్కువగానే ఖర్చు అయింది, కానీ అవసరం డబ్బు తప్పకుండా మీకు వచ్చింది. రాబోయే రోజుల్లో కూడా వచ్చుద్ది. డబ్బు వల్ల కర్కాటక రాశి వారిది ఏ పని ఆగద్దు. కానీ పాయింట్ ఏంటంటే డీలే అవుద్ది, డీలే అవుతుంటది. డబ్బు వల్ల డీలే అవ్వదండి. ఒక విషయం తెలుసుకోండి, మీ జీవితం లోపల కర్కాటక రాశిలో ఒక విషయం గమనించండి, కర్కాటక రాశి వారిది ఏ ఒక్క పని కూడా డబ్బు వల్ల లైఫ్ లోపల డీలే అవ్వదు. ఎందుకు డీలే అవ్వదంటే వీళ్ళ ఏకాదశాధిపతి శుక్రుడు అవుతాడు కాబట్టి ఎప్పుడు డీలే అవ్వదు. డీలే అవుతుంది ఎక్కడంటే వీళ్ళ కర్మ వల్ల డీలే అవుతుంది. వీళ్ళ కర్మ వల్ల అంటే వీళ్ళు కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటారు, ఏ డిసిజన్ తీసుకున్నప్పుడు కూడా కన్ఫ్యూజన్ ఉంటూ ఉంటారు. మార్నింగ్ ఒకటి చెప్తారు, ఈవినింగ్ ఒకటి చెప్తారు, కాబట్టి డీలే అవుతుంటే పనులు. వీళ్ళు స్ట్రాంగ్లీ స్టెబుల్ అయి ఉన్నట్లయితే, నాకు ఇది కావాలనుకున్నట్లయితే వీళ్ళ సంకల్పం బలం చాలా గట్టిగా ఉంటుందండి. వీళ్ళ సంకల్ప బలం చాలా గట్టిగా ఉంటుంది కర్కాటక రాశి వారిది. అందువల్ల వీళ్ళ పని డీలే అవ్వదు, కానీ వీళ్ళ వల్లనే డీలే అవుతుంది. ఒక విషయం తెలుసుకోండి. ఓకే, రాబోయే రోజుల్లో చూడండి సప్తమ స్థానం లోపల సూర్యుడు రాబోతున్నాడు. ఈ సూర్యుడు సప్తమ దృష్టి మీ రాశి పట్ల ఉండబోతుంది. ఇట్స్ వెల్ ఫర్ యూ, గుడ్. అంటే ఒక వ్యక్తిత్వం లోపల పర్సనల్ డెవలప్మెంట్ చాలా రాబోతుంది. అంటే మీరు అంటుంటే చూడండి 1st జనవరి నుంచి చాలా మార్పులు చేద్దామని అనుకున్నాము, కుదరలేదు. ఈ 16th నుంచి మీ మార్పులు మొదలవుతాయి. 16th జనవరి నుంచలా మీ వ్యక్తిగత జీవితం లోపల చాలా మార్పులు అవుతాయి. ఇంతకు ముందు మీరు ఏదైతే చేద్దాం, ఏదైతే అవ్వాలని అనుకున్నారో 16 తర్వాత మీరు ఆటోమేటిక్గా అవుతారు. లోపల ఏదైతే తనుకుంటూ వస్తున్న జ్వాల అగ్ని ఏదైతే ఉందో, సాధించాలి తప్పని ఏదైతే ఉందో అది రాబోయే రోజుల్లో కంటిన్యూ అవుతుంటది. మీరు చేయాల్సింది తప్పకుండా చేస్తారు. పాజిటివ్గా ఉండబోతుంది. నేను ఎందుకు పాజిటివ్ మాట్లాడుతున్నా తెలుసుకోండి. కామ త్రికోణం లోపల మంచి గ్రహాలు ఉన్నాయి. దేవుగురు బృహస్పతి, శుక్రుడు కేతు, అదే రకంగా రవి ఉండబోతున్నాడు. ఈ మిమ్మల్ని చూసుకున్నైతే స్పిరిచువల్ పరంగా మిమ్మల్ని చాలా చాలా సహయోగం చేస్తే అవుతాయి. స్పిరిచువల్ పరంగా మిమ్మల్ని చాలా చాలా హెల్ప్ఫుల్ అయితే తప్పకుండా అవుతాయి, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి పర్సనల్ డెవలప్మెంట్ కర్కాటక రాశి వారి జీవితం లోపల తప్పకుండా అవుతుంది. ఏదైనా సమస్య ఉన్నట్లయితే దానికి సంబంధించిన సమాధానం మీకు తప్పకుండా దొరికి తీరుద్ది అని ఒక ప్లానింగ్ కనుక మీద ఉన్నట్లయితే ఆ ప్లాన్ అనుసారంగానే మీరు రాబోయే రోజుల్లో ముందుకెళ్తారు. కానీ ఒక పాయింట్ ఇక్కడ ఏంటంటే మీరు ఏదైతే పని చేస్తున్నారో అది ఎవరికి చెప్పకండి. చెప్తే పని అవ్వదు. విద్యార్థులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఒకవేళ చెప్పాల్సి అనిపించినట్లయితే దేవుడికి చెప్పండి. దేవుడికి చెప్పండి, అడుగు ముందుకేసి ముందుకెళ్ళండి. కాస్త కొన్ని విషయాల లోపల రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది మీకు. కాస్త కొన్ని విషయాల లోపల మీకు రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది. అది పాజిటివ్ ఉంటుందా అంటే తప్పకుండా పాజిటివ్గా ఉంటుంది. కానీ తీసుకునే ముందు భయం అయితే ఉంటుంది. తీసుకునే ముందు భయం ఉంటుంది, తీసుకున్న తర్వాత మంచి జరుగుతుంది. నేను రిస్క్ గురించి ఎందుకు మాట్లాడుతుందో తెలుసుకోండి. రాశి నుంచి 6వ స్థానంలో దేవుగురు బృహస్పతి రాశి ఉంది. ఈ దేవుగురు బృహస్పతి రాశి లోపల ద్వాదశాధిపతి ఉన్నాడు, అదే రకంగా తృతీయాధిపతి ఉన్నాడు. కాస్త మీకు కొన్ని విషయాల లోపల భయం ఏర్పడడం, ఎందుకంటే కొత్త విషయాలు నేర్చుకున్నప్పుడు కొత్త చోట వెళ్ళినప్పుడు కాస్త భయం ఏర్పడడం స్వాభావికము. కానీ భయం ఎందుకు ఏర్పడుతుందంటే బుధుడు సప్తమ దృష్టి ద్వాదశ స్థానం పైన ఉంది. కానీ దీని తర్వాత పాజిటివ్ అవుతుంది అవ్వదంటే తప్పకుండా పాజిటివ్ అవుతుంది. ఎందుకంటే షష్ఠాధిపతి దేవుగురు బృహస్పతి ఏకాదశ స్థానంలో ఉండి మంచి అనుగ్రహం అయితే మీ పట్ల ఉండబోతుంది. కానీ మీరు ఏదైతే చేద్దాం అనుకుంటూ చెయ్యండి, ముందుకెళ్ళండి, ఆగకండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడైతే శుక్రుడు 28th తర్వాత ఈ శుక్రుడు మీ రాశి నుంచి భాగ్యస్థానంలో వచ్చిన తర్వాత ఆర్థిక క్షేత్రాల లోపల అప్పుడు కాస్త మీకు కాస్త పాజిటివ్ జరుగుద్ది. 28th జనవరి వరకు కాస్త ఆర్థిక పరంగా కర్కాటక రాశి వారు కింద మీద తప్పకుండా అవుతుంటారు. 28th తర్వాత మీ ఆర్థిక క్షేత్ర లోపల కాస్త గట్టిగా ఉంటుంది, రావాల్సిన డబ్బు వచ్చే అవకాశం ఉంది. అని అదే రకంగా అదే పీరియడ్ లోపల మీరు కనుక ఏదైనా ఎక్కడైనా పని చేస్తున్నట్లయితే శాలరీ పెరిగే అవకాశం కూడా ఆ పీరియడ్ లోపల మీకు కనబడుతుంది. దాదాపు మీకు చెప్పండి దీని ప్రభావం మీరు నెక్స్ట్ మంత్ నుంచి చూస్తుంటారు. కానీ దాని మొదలవ్వడం ఏదైతే ఉంటుందో అది 25th నుంచి దీని ప్రభావం అయితే మొదలవుతుంది. ఎప్పుడైతే ఈ బుధుడు మళ్ళీ మీ సప్తమ స్థానంలో వస్తాడో
సోషల్ మీడియా ఆన్లైన్ సంబంధాల విషయాల లోపల మీకు పెళ్లి కుదిరే అవకాశం కూడా కనబడుతుంది. ఈ మంత్ లోపల పెళ్లి కుదిరే అవకాశం కూడా కర్కాటక రాశి వారికి కనబడుతుంది. ఎటు పక్క నుంచలా ఎవరైతే ఆన్లైన్ నుంచలా సంబంధాలు వెతుకుతున్నారో వాళ్ళకి 25th తర్వాత అనుకోండి పెళ్లి కుదిరే అవకాశం అయితే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఇక్కడ కర్కాటక రాశి వారికి ఉన్నాయి. అని ఇదే పీరియడ్ లోపల లవ్ ట్రాక్ మొదలయ్యే అవకాశం కూడా కర్కాటక రాశి వారికి కనబడుతుంది. ఎందుకు ఇలా అంటున్నా అది కూడా తెలుసుకోండి. మీ పంచమాధిపతి కనుక చూసుకున్నట్లయితే కుజుడు మీ రాశిలో ఉన్నాడు. మీ పంచమాధిపతి కుజుడు మీ రాశిలో ఉన్నాడు, వక్రగతిలో ఉన్నాడు. కానీ ఈ కుజుడు అదే రకంగా శుక్రుడు సంబంధం కనుక చూసుకున్నట్లయితే షష్టాష్టక సంబంధం ఉన్నది. కాబట్టి కొన్ని విషయాల లోపల గతంలో ఏవైతే జరిగిన ఉంటాయో అలాంటి వ్యక్తులతో పాటు మళ్ళీ సంబంధం కుదిరే అవకాశం కూడా కనబడుతుంది 16th జనవరి తర్వాత. ఇంకొక పాయింట్ చూసుకున్నట్లయితే ఇక్కడ రాహు భాగ్యస్థానంలో ఉండి మిమ్మల్ని ట్రావెలింగ్ చేయడానికి చాలా ఎక్కువ ప్రేరేపిస్తుంటారు. 16 తర్వాత కాస్త చిన్న చిన్న ట్రావెలింగ్స్ అవుతుంటాయి. అవి మనము తీర్థక్షేత్రాలు అనుకోండి, మరి అంత పెద్ద కావు. కానీ చిన్న యాత్ర కూడా, చిన్న ట్రావెలింగ్ కూడా అందులో ఆనందం మీకు ఎక్కువ లభించుద్ది. అని ఈ ట్రావెలింగ్ వల్ల కొద్దిగా మీకు కొన్ని పాజిటివ్ కూడా జరుగుతాయి. ఇంకొక విషయం తెలుసుకున్నట్లయితే మీరు ఇక్కడ బిజినెస్ పరంగా ఇక్కడ కర్కాటక రాశి వారు కొన్ని విషయాల్లో కొన్ని మార్పులు మీరు తప్పకుండా చేసుకోవాల్సింది. బిజినెస్ పరంగా మాట్లాడుతున్నాను నేను, నాట్ వ్యక్తిగత విషయాల లోపల. బిజినెస్ పరంగా కర్కాటక రాశి వారు కొన్ని విషయాల లోపల కొన్ని తత్వాలు మీరు తప్పకుండా మార్చుకోవాలి. అది మీ బిజినెస్ ప్రొడక్ట్ అయినా కావచ్చు, డెవలప్మెంట్ అయినా కావచ్చు, మీరు చేసే ప్రెజెంటేషన్ అయినా కావచ్చు, మీ బిజినెస్ కొండే థీమ్ ఏదైతే ఉంటుందో అది అందులో కొద్దిగా మార్చుకోండి, తప్పకుండా గ్రోత్ అవుతుంది. మార్చుకోండి, తప్పకుండా గ్రోత్ అవుద్ది. ఇంకొక పాయింట్ చెప్పాల్సిన అవసరం ఏదైనా ఉందా అంటే కేతు తృతీయ స్థానంలో ఉండి ఇప్పుడు చూసుకున్నైతే ప్రెజెంట్ కర్కాటక రాశి వారు చాలా నేర్చుకుంటున్నారు. ఎలాంటి విషయాలు నేర్చుకుంటున్నారు? అకల్ట్ సబ్జెక్ట్ సంబంధించిన విషయాల లోపల చాలా నేర్చుకుంటున్నారు. అంటే అకల్ట్ సబ్జెక్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు కేతు చూసుకున్నైతే యోగా కారకుడు, కేతు చూసుకున్నైతే వైద్యాన్ని కారకుడు, కేతు చూసుకున్నైతే ఆస్ట్రాలజీ కారకుడు, కేతు కనుక చూసుకున్నైతే సర్వీస్ కారకుడు, టెక్నాలజీ కారకుడు. కేతు కనుక చూసుకున్నైతే తృతీయ స్థానంలో కనుక ఎవరి జాతకంలో కనుక కేతున్నట్లయితే వీరు డాటా ఎంట్రీ, డాటా కోడింగ్, అదే రకంగా ఆన్లైన్ కి సంబంధించిన విషయాల లోపల లెర్నింగ్ ఎవరు చేయలేంది, ఎవరు నేర్చుకోలేంది వీళ్ళు నేర్చుకునే అవకాశం కూడా ఉంటుంటది. కాబట్టి అది కనుక మీకు నడుస్తున్నట్లయితే కేతు మిమ్మల్ని చాలా చాలా అనుకూలంగా పరిణామాలు ఇవ్వగలుగుతాడు. ఓవరాల్ చూసుకుంటే కర్కాటక రాశి వారికి కాస్త బాధ్యతతో పాటు ముందుకు వెళ్ళబోతున్నారు. అంటే ప్రోగ్రెస్ ఉందా అంటే తప్పకుండా ప్రోగ్రెస్ ఉంది. కాస్త భయం ఉంటుంది కానీ భయపడకండి. భయం ఎక్కడంటే కాస్త ఖర్చు ఎక్కువ అవుతుంది. అంటే సడన్లీ అది బుద్ధి కన్నా అటుపక్కన ఉండడం వల్ల కాస్త కన్ఫ్యూజన్ అవుతున్నారు. దిగులు పడకండి, మిమ్మల్ని గురువు తప్పకుండా కాపాడతారు. అని ప్రతిరోజు చేయాల్సింది ఏదైనా ఉందా అంటే ప్రతిరోజు శివుడికి అభిషేకం చేయండి. అని ప్రతిరోజు ఉదయం తొందర లేవండి, ఒక డైరీ మెయింటైన్ చేయండి. అందులో మీరు చేయాల్సిన పనులు ఏవైతే అన్ని రాసి పెట్టుకోండి, పని చేయండి, ముందుకెళ్ళండి. అని రహస్యాలు మెయింటైన్ చేయండి, బాగుంటారు. శ్రీమాత్రే నమః.